హాయ్, ఇవాళ మనం సోయా చంక్స్ ఇంకా బంగాళదుంపతో మంచి కర్రీ చేసుకుందాం. సో ఈ గ్రేవీ కర్రీ కోసం ప్యాన్ తీసుకొని కొంచెం నూనె తీసుకొని ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి కలిపి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. 2 ఉల్లిపాయలు ఇంకా 3 టమాటాలు అలా చిన్న సైజువి అలా ఉండాలి రేషియో. ఇందులో ధనియాల పొడి ఇంకా జీరా పొడి కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఇది అల్లం వెల్లుల్లి ఇంకా ఉల్లి పచ్చి స్మెల్ పోవాలన్నమాట. అప్పటిదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఈ కూర తాలూకా టేస్ట్ ఉంది. కొంచెం ఉప్పు వేసాను తగినంత. సో బాగా అలా ఫ్రై చేసుకోండి. మనకి ఏంటంటే ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల మంచి స్మూత్ గ్రేవీ వస్తుంది. సో ఇదిగోండి సోయా చంక్స్ నేను తీసుకున్నాను. వేడి నీళ్ళలో ఉప్పేసి కొంచెం మరిగేస్తున్నాను అనమాట. ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళు బాగా పిండేసి అప్పుడు మనం కర్రీలోకి వేసుకోవాలి. నీళ్ళతోనే అలాగే డైరెక్ట్గా వేయొద్దు. నీళ్ళు ఫుల్గా పిండేయాలన్నమాట. లేకపోతే మీకు చప్ప ఆ నీళ్ళ టేస్ట్ ఉండిపోతుంది. సో బాగా నీళ్ళు పిండేసుకొని అప్పుడు వేసి బాగా ఫ్రై చేయండి. ఒక పక్క నేను ఆల్రెడీ బంగాళదుంపలు ఇంకా గ్రీన్ పీస్ కూడా ఉడకబెట్టుకున్నాను ఉప్పేసి. సో ఇవంతా కలిపి బాగా మిక్స్ చేయండి. మన కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టే. కొంచెం టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అది సరిపోయిందా ఇంకా పడుతుందా అని. సో దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి. ఓకే, బాయ్.